ఇంటికొచ్చిన చూసిన తర్వాత నాకు అనిపించిన విచిత్రం ఏంటంటే సార్ ఇది ఇప్పుడు బయాలజీలో ఎన్ఎండిసి ఈ సూరజ్ మన ఏమంటాం మన ఇది కువే మరి బోధగడ్రావు ఎన్ని ఇప్పుడు కథలు ఓపెన్ చేసిరు కోయిల తీయడానికి అని ఓపెన్ చేసిరు బస్తర్ ఆదివాసీ జనతలకు అన్ని చీపురు గడ్డ పెట్టి తుడిచే దాంట్లో పెట్టారు తప్ప ఒక్క సూపర్వైజర్ లేకపోతే ఒక పెద్ద పెద్ద పోస్టులు ఎవ్వరు లేదు అన్ని వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు తప్ప ఆదివాసులు ఒక్కరు లేదు అక్కడ అది గమ్మత్ అనిపించింది నాకు అంటే ఇప్పుడు వాళ్ళ ప్లేస్కి వచ్చి వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సరే ఇక తప్పు ఒప్పు సరే వీళ్ళకైతే తెలియదు సరే ఏది మన ఎర్నింగ్ రావాలంటే డెవలప్ కావాలంటే ఒక మనం ఇది డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒక చేయాలి కాబట్టి దాంట్లో ఒక కంపెనీలు పెట్టిన తర్వాత లోకల్ వాళ్ళకంటే ఆదివాసులకు ఎవరు లేదు దాంట్లో అన్ని తూడ్చే దాంట్లో లేకపోతే వాచ్మెన్ లెక్క దీంట్లో పెట్టిరు తప్ప వాళ్ళకు ఒక మంచి సక్సెస్ రేంజ్లో లేక ఒక మన ఏది ఒక టీమ్ మెంబర్ లెక్క లేకపోతే ఒకటి ఏది మన సూపర్వైజర్ లెక్క లేకపోతే ఒక మేనేజర్ పోస్ట్ లెక్క ఎవరికి లేదు వాస్తవం చెప్పాలంటే పైగా అంత అమాయకులకి ఒక మొత్తం దారుణంగా అది కాకపోతే అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వకపోవడం ఒకటి జరిగింది దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాగాలు కబ్జా చేసి ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ ఇక్కడ పెట్టినామంటే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ అంత రేంజ్ మొత్తం వాళ్ళకు విస్తాపం ఊర్లన్నీ తరిమి కొట్టిరు వాళ్ళని అంటే ఇక్కడ వెళ్ళిపోవాలో వేరే చోట పెట్టిరు అన్నట్టు ఎందుకంటే అక్కడ బ్లాస్ట్ చేస్తే ఒక రాళ్ళ వాళ్ళ మీద పడిపోతాయి కొన్ని ఆవులు చనిపోయినాయి కొన్ని మనుషులు చచ్చిపోయినాయి కొన్ని జంతువులు చచ్చిపోయినాయి మేము స్వయంగా చూసింది కూడా అక్కడ అంటే వాళ్ళ ఊళ్ళని తరిమి కొట్టి ఎక్కడో పంపించేసరికి వాళ్ళ కనీసం ఏది అంటే ఉద్యోగం ఇవ్వలే వాళ్ళకు అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నాక పోరాటం ఎందుకు చేయరు వాళ్ళు అంటే మెయిన్ అసలు ఎంప్లాయీస్ పార్టీ లోపల వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఓకే చాలామంది మెజార్టీ వచ్చింది అసలు వాళ్ళే అంతేందుకు సల్వాజూడం నడిచింది సల్వాజూడం 2007లో అంటే 6/5 నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ బిజాపూర్లో నడిచింది బిజాపూర్లో కొంత ఇది మన కొన్ని ఊర్లకు ఇప్పుడు బిజాపూర్లో అప్పుడు 2005 నుంచి స్టార్ట్ అయింది సల్వాజూడం అక్కడ కొన్ని గ్రామాలు కూడా తగలబెట్టిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి అక్కడ తగలబెట్టిరు కూడా అది పార్టీ ఇప్పుడు అప్పుడు ఆ టైంలో మనకు ఇవన్నీ కెమెరాలు లేవు ఫోన్లు లేవు నెట్వర్క్ లేదు ఈ మల్టీ సోషల్ మీడియా లేదు కాబట్టి మనం అప్పుడు చూపించలేకపోయారు పార్టీ కూడా